ఇచ్చేది? వదలకపోతే ఇక్కడ ఈ కుక్క జగత్, ఇప్పుడు నేను రోజంతా ఏదైనా తిన్నా తిరిగిపోయినా ఏం ప్రాబ్లం ఉండదు, ఎనర్జీ అలాగే ఉంటుంది. ఇదిగో అసలు టిఫిన్. ఇందులో భోజనం ఉంది. దీన్ని టైంని గుర్తుంచుకొని తినే, లేదంటే ముగ్గురు టిఫిన్ మళ్ళీ ఎప్పటికీ దొరకదు. ఏంటి వాళ్ళు ఇలా పెద్దలు చలాయిస్తున్నావు? ఇది నువ్వు ఇది వేసుకో. దీన్ని పెద్దలు చలాయించడం అనరు, శ్రద్ధ తీసుకోవడం అంటారు. జగత్, నేను నీకు చెప్పాను కదా, నీ గురించి నీ అన్ని అవసరాల గురించి పూర్తిగా శ్రద్ధ తీసుకుంటానని. అది అవసరం కూడా. నేను నువ్వు చూసుకోవడం రాదు కదా. నాకు తెలియదు ఈ డాక్టర్ గారు తన పేషెంట్స్ ఎలా చూసుకుంటారు. గౌరీ, అది నేను రాత్రి మందు తాగి ఇంటికి వచ్చాను కదా, ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇట్స్ మిస్టేక్. ఇట్స్ ఓకే జగత్, కానీ జాగ్రత్తగా ఉండు. ఇంకోసారి ఇలా జరగకూడదు. ఇక బయలుదేరకపోతే మొదటి రోజు లేట్ అవుతుంది. పద, ఇది తీసుకో. పద. గౌరీ, నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. మర్చిపోతున్నానా? ఏంటి? ఓ, 1 సెకండ్, ఇప్పుడు వస్తాను. ఇంత మంచి పని మీద వచ్చానో ఇదెలా మర్చిపోయినా తెలీదు. ఏం ఆలోచిస్తున్నావు జగత్? లేదు, ఏం లేదు, ఊరికే. గౌరీ, ఇది నా వరకు ఒక కొత్త జీవితం ప్రారంభించడం లాంటిది. ఈ రోజు నుంచి ఇదే నా అసలు జీవితం అనుకుంటాను. గడిచిపోయినవన్నీ వెనక్కి వదిలేస్తాను. ఏమి గుర్తుంచుకోను అసలు. నీకు సిగ్గు సెలవేలేదనుకున్నాను. ఆత్మాభిమానికి కూడా చచ్చిపోయిందా? మా ఇంటి గుమ్మంలోకి వచ్చి నిలబడ్డానికి. మామయ్య గారు, వీళ్ళని నేనే ఇంటికి రమ్మని పిలిచాను. అరే, ఎవరిచ్చారు నీకు అధికారం ఈ హవేలి శత్రువుని ఇక్కడికి రమ్మని పిలవమని? మామయ్య గారు, నాకు మీ కోపం అర్థమైంది. తన ఇంటి మేన కొడలు ఆశకి మీరు తండ్రితో సమానం. మీ ఆశీర్వాదం లేకుండా తను తన కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభిస్తుంది? అందుకే మీ దగ్గరకు ఏం కోడలా, నువ్వు నన్ను పిచ్చివాడు అనుకుంటున్నావా? తనకి ఎదు నుంచి పారిపోవడానికి సహాయం చేసింది నువ్వే, నాకన్నీ తెలుసు. నువ్వు నా ఒక్కగారు శ్యామ్ పడాలి, అందుకని నోరు మూసుకున్నావు. కానీ నా మౌనాన్ని ఎలా అర్థం చేసుకున్నావు నువ్వు? ఎలా అర్థం చేసుకున్నావు నువ్వు? నిజానికి నువ్వు చేసిన పని నాకు తెలియదు. నేను ఆడించినట్టు ఆడుతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, లేకపోతే లేస్తాడు, అవసరం వచ్చినప్పుడు సర్ది చెప్తే సరిపోతుంది అనుకున్నావు. నువ్వు అనుకున్నట్టు ముసలాడు పిచ్చాడు, ఒక వితంతో కోడలుగా పల్లకిలో ఇంటికి తెచ్చాడు. ఇంట్లో ఉన్న వితంతో పల్లకి ఎక్కి పంపించినా ఏమీ చేయలేడు అనేక అనుకున్నావు. ఎక్కడి నుంచి ఎక్కడికో కాదు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో విషయం అక్కడికి తీసుకెళ్తున్నాను నేను.
ద్వారా నాకు బాగా అర్థమైంది వీళ్ళింత సిగ్గుమాలిన వాళ్ళు ఎలా అయ్యారని. నువ్వే పెంచుంటావు వీళ్ళలో ఈ సిగ్గుమాలితనాన్ని. అరే దీని కళ్ళ ముందు గాజులు వేసుకుని గలగలలాడించుంటాం. అందుకే ఆశ పుట్టింది దీని మనసులో. తన కళ్ళ ముందే కుంకుమ పెట్టుకుంటూ ఉంటే తనలో ఆశ పెరిగి పెద్దదై ఉంటుంది. నా మొహం నిండా బురద చల్లింది తను, కానీ తన చేతికి ఆ బురద ఇచ్చింది ఎవరు? నువ్వే. దానికి పరిణామాలుంటాయి, అనుభవించడానికి సిద్ధంగా ఉంది. ఇలా చెప్పుకుంటూనే పోతున్నారేంటండి? చాలా చెప్పిననుకో, ఎన్ని చెప్పినా ఏ లాభం పిచ్చోడ్లాగా. ఇక చెప్పడమే కాదు చేసి చూపించే సమయం ఇది. చూదుగా నువ్వు ఇప్పుడు ఈ హవేలీని పరిశుభ్రం చేస్తాను. ఈ బురదని ఇంట్లో నుంచి బయటికి గిట్టేసి వెళ్ళిపోయిన హవేలీ నుంచి బయటికి